తిరుమల తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి యొక్క లడ్డు ప్రసాదం తయారీలో పశువుల కొవ్వు మరియు కల్తీ నూనెల వినియోగం జరిగినట్లు రిపోర్టులు వచ్చినందున ఈ లడ్డు కల్తీకి నిరసనగా దేవాలయ పరిరక్షణ సమితి ఇందూరు శాఖ పటేల్ ప్రసాద్ ఆధ్వర్యంలో ఇందూరు కేంద్రంలో గణేష్ చౌక్ వద్ద నిరసన ర్యాలీ నిర్వహించి అందుకు కారకులైన ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి దిష్టి బొమ్మను దహనం చేయడం జరిగింది. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో గత ప్రభుత్వ పాలకులతో హిందూ దేవాలయ వ్యవస్థ నిర్వీర్యం చేయడమే లక్ష్యంగా కుట్రలు జరిగాయని, దేవాలయంను ధ్వంసం చేయడంతో పాటు దేవుడి రథాలను దహనం చేయడం లాంటి ఎన్నో ఆకృత్యాలు పాల్పడ్డారని, వీటన్నిటిపై దేశంలోనే అత్యున్నతమైన విచారణ జరిపి ఈ ఆకృత్యాలకు పాల్పడ్డ ప్రతి ఒక్క దోషులను వెంటనే గుర్తించి బహిరంగంగా ఉరితీయాలని హిందూ దేవాలయ పరిరక్షణ సమితి తరపున డిమాండ్ చేయడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమంలో దేవాలయ పరిరక్షణ సమితి ప్రతినిధులు కిరణ్, మురారి, ప్రవీణ్, చైతన్య, కులకర్ణి, నాని, స్వామి, రామరాజు, సాయి ప్రసాద్, అజయ్, చోటు, బంటిబాయ్, హిందూ సంస్థల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఎన్నో అక్రమాలకి ఈరోజు కళ్ళకు కనబడేటట్టు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు గారు లడ్డూలో గతంలో అనేక హిందూ సంఘాలు తిరుమల తిరుపతి దేవస్థానంలో అక్రమాలను అన్ని మతస్థుల నిర్మాణాలను కూడా బయటకు తీయడం జరిగింది. తక్షణమే ఆ లడ్డూ ప్రసాదంలో కల్తీ చేసినటువంటి టెండర్లలో పాల్గొన్నటువంటి వాళ్ళని కావచ్చు, తిరుమల తిరుపతి చైర్మన్ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వెంటనే వారిపైన విచారణ చేసి చర్య తీసుకోవాలని చెప్పేసి ఇందూరు దేవాలయ పరిరక్షణ సమితి డిమాండ్ చేస్తుంది. అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ తెలంగాణలో ఇక్కడ శ్రీశైలం కావచ్చు, వెమ్లవాడ కావచ్చు, బాసర్ కావచ్చు, అనేకమైన టెంపుల్లలో ఈరోజు పూజ సామాగ్రి కూడా నాసిరకం వస్తుందని చెప్పేసి మాకు చాలామంది చెప్పడం జరుగుతుంది. తక్షణమే వాటిపైన దృష్టి పెట్టి, ఎండోమెంట్ దృష్టి పెట్టి, వారు ఏ రకంగా అయితే నాసిరకం వస్తుందో ఆ వెంటనే తొలగించి పరమ పవిత్రమైన దేవస్థానాలలో నాసిరకం కాకుండా జన్యున్గా ఏదైతే ఉంటుందో వాళ్ళనే టెండర్లను పిలిచి వాళ్ళకి అప్పచెప్పాలని చెప్పేసి మేము డిమాండ్ చేయడం జరుగుతుంది. భారత్ మాతాకి భారత్. పవిత్రమైన పుణ్యస్థలము తిరుమల తిరుపతి దేవస్థానం. ప్రపంచంలో ఉన్న హిందువులందరూ కూడా భారతదేశంలో ఉన్న తిరుమల తిరుపతిని దర్శించుకొని అక్కడ లడ్డూని తినాలని, అంటే సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి వారు ప్రసాదించిన లడ్డు అంత ప్రత్యేకం. కొన్ని వందల సంవత్సరాల నుంచి కూడా తిరుమల తిరుపతి లడ్డు అంటే అంత ప్రత్యేకత ఉంది. అట్లాంటి ప్రత్యేకత ఉన్న లడ్డూని గత ప్రభుత్వంలో సీఎం జగన్మోహన్ రెడ్డి కావచ్చు, అక్కడ ఉన్న టీటీడీ చైర్మన్ కావచ్చు, అదే లడ్డూని విషపూరితం చేసి దేశంలో ఉన్న హిందువులందరి మనోభావాలు దెబ్బతీసే విధంగా ప్రయత్నం చేసినందుకు ఇప్పుడున్న ప్రభుత్వము, కేంద్ర ప్రభుత్వము అందరూ కూడా కలిసి జగన్మోహన్ రెడ్డిని, ఆ టీటీడీ చైర్మన్ని ఉరిదీయాల కఠినంగా శిక్షించి రేపు ఇంకొకరు ఈ విధంగా హిందువులపైన కానీ దేవాలయాలపైన కానీ అక్రమం చేయకుండా వాళ్ళకు తగిన బుద్ధి చెప్పాలని కూడా ఎంతో బాధకు గురవుతున్నారు. ప్రపంచంలోనే ప్రసిద్ధి చెందినటువంటి తిరుపతి లడ్డూని ఈరోజు ఆవు యొక్క కొమ్ముతోని, అదే రకంగా చేపల యొక్క నూనెతో తయారు చేసిన విషయం విని యావత్ హిందువులందరూ కూడా ఎంతో దుఃఖిస్తున్నారు. ఇటువంటి దానికి కారణమైనటువంటి గత ప్రభుత్వం, మాజీ ముఖ్యమంత్రి జగన్ పైన ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం కానీ కేంద్ర ప్రభుత్వం కానీ కఠినమైన చర్యలు తీసుకోవాలని మేమందరం కూడా హిందూ దేవాలయ పరిరక్షణ సమితి నుంచి అందరూ మేము విజ్ఞప్తి చేస్తున్నాం. అదే రకంగా ఏదైతే తిరుపతి దేవాలయంతో పెట్టుకొని నీ అయ్యా ఏ రకంగానైతే ఈరోజు కుక్క సాగు చచ్చాడో, నువ్వు కూడా అదే రకంగా చస్తావని మేమందరం కూడా ఆ తిరుపతి దేవుణ్ణి మేమందరం కూడా నీకు కూడా అదే రకంగా కావాలని కోరుకుంటున్నాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.